హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా. నేను మీ రమ్యశ్రీ. గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చాలామందికి ఇష్టం కదా. 1 2 3 4 అలా తినేస్తూనే ఉంటారు. నోట్లో వేయగానే వెన్నెలాగా కరిగిపోతుందన్నమాట. అలాంటి ఈ జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్ అయితే తయారు చేసుకుందాము. ఇది కోవా గులాబ్ జామున్ అండి, మామూలుగా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ కాదు. కోవా గులాబ్ జామున్ అనగానే చాలామందికి పర్ఫెక్ట్గా రావు కదా. అలాంటప్పుడు ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ గులాబ్ జామున్ అయితే చేసుకున్నారనుకోండి, ఇంట్లోనే మనము స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జామున్ అయితే తయారు చేసుకోవచ్చు. ముందుగా గులాబ్ జామున్కి కావాల్సినవి చూద్దాము. ముందుగా నేను ఇక్కడ బయట నుంచి తెచ్చిన కోవాని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బయట నుంచి తెచ్చింది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దానిని కనీసం ఒక 15 నిమిషాల పాటు ఇలా మర్దన చేసుకోవాలండి. ఇంట్లో అయితే మనకి స్మూత్గా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా అప్పటికప్పుడు తయారు చేస్తే. కానీ నేను ఇక్కడ షాప్ నుంచి తెచ్చింది కాబట్టి కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా మెత్తగా అయ్యేంతవరకు, సాఫ్ట్గా అయ్యేంతవరకు ఒత్తుకోవాలండి. దాంట్లో ఉండలు ఉండలుగా ఉంటుంది కదా కోవా అంతా కూడా, అదంతా కూడా ఈవెన్గా ఇలా ఒత్తుకుంటూ మనము స్మూత్గా చేసుకోవాలండి. అప్పుడే మనకి గులాబ్ జాములు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట, విరిగిపోకుండా. ఇప్పుడు చూసారు కదండి, ఒక 15 నిమిషాల తర్వాత ఎంత స్మూత్గా అయిపోయిందో పిండి మొత్తము, కోవా అంతా. ఇప్పుడు దీంట్లోకి ఒక పించ్ ఆఫ్ జాజికాయ జాపత్రి పొడి అండి, ఫ్లేవర్ గురించి వేశాను. అలాగే ఒక 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ ఏదైనా పర్వాలేదండి, తీసుకోవచ్చు. అలాగే 150 గ్రామ్స్ మైదా అండి. మొత్తం ఒకటేసారి వేయద్దు, కొద్ది కొద్దిగా వేస్తూ మనము సరిపోయిందా లేదా అని చూసుకొని వేసుకోవాలన్నమాట. ఒక 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ తక్కువ అనుకుంటే దీనికి సగము లేదంటే డబల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేశానండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇదంతా కూడా కలిపేసుకుందాము. కొద్ది కొద్దిగా మైదా పిండిని చేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట. కనీసం ఒక 5 నిమిషాల పాటు అయితే ఇలాగే పిండినంతా కూడా ఒక పర్ఫెక్ట్గా స్మూత్గా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి, 150 గ్రామ్స్ అయితే మనకి పూర్తిగా మైదా పడిందనమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ అనేటివి వస్తాయన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నానండి. 1/2 టీ స్పూను, ఎక్కువ కాదు. జస్ట్ మనకి గులాబ్ జామున్ అనేటివి గుల్లగా రావడానికి, అలాగే మనకి గులాబ్ జామున్ కూడా కొంచెము ఉబ్బుతాయి ఈ సోడా వేయడం వల్ల. మనము సిరప్లో వేసినప్పుడు గులాబ్ జామున్ కూడా మంచిగా సిరప్లోకి బాగా వెళ్తుందన్నమాట, జ్యూసీ జ్యూసీగా అవుతాయి గులాబ్ జామున్స్. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలండి. ఇది పర్ఫెక్ట్గా మనం కలుపుకుంటేనే అప్పుడు గులాబ్ జామున్ అనేటివి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఒకవేళ గులాబ్ జామున్ పగిలిపోయినా కూడా, కొద్ది కొద్దిగా క్రాక్స్ వచ్చినా కూడా మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ రౌండ్ రౌండ్గా రావాలని ఏమి లేదు. మనకి టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కోవాతో చేయడం వల్ల. చూసారు కదండి, మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఒక తడి బట్టని కప్పేసుకొని పక్కన పెట్టేసుకుందాము, లేదంటే డ్రై అయిపోతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక గిన్నెని పెట్టానండి సిరప్ తయారు చేయడానికి. ఇప్పుడు దాంట్లోకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు 1/2 కేజీ గులాబ్ జామున్కి 1 కేజీ చక్కెర అయితే పడుతుందండి. లేదు మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే మాత్రము గులాబ్ జామున్ అనేటివి అవి సిరప్లో ఎక్కువగా మనకి టేస్టీగా అనిపించదు, పర్ఫెక్ట్గా కూడా మనకి జ్యూసీ జ్యూసీగా ఉండవు. అలాగే మనకి స్వీట్ స్టైల్ రాదనమాట, స్వీట్ షాప్ స్టైల్లో. అందుకే మనం పర్ఫెక్ట్గా షుగర్ ఇంకా వాటర్ని కరెక్ట్గా వేసామనుకోండి, అప్పుడే మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట గులాబ్ జామున్లు. అలాగే మనకి కనీసం ఒక వారం రోజుల పాటు అయితే నిల్వ ఉంటాయన్నమాట. ఇవి పాడవకుండా సిరప్లో మనం వేసి పెట్టామనుకోండి. ఇప్పుడు 4 కప్పుల వాటరు అలాగే 4 కప్పుల చక్కెర వేసానండి. 1/2 కేజీ గులాబ్ జామున్
కోవాకి మనము 1 కేజీ చక్కెరనైతే యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే 4 కప్పుల వాటరు. ఇదైతే మెజర్మెంట్ అండి. కంపల్సరీ ఇలాంటివి ఉంటేనే, ఇది కరెక్ట్గా వేస్తేనే గులాబ్ జామున్లు కరెక్ట్గా వస్తాయన్నమాట. సిరప్లో మంచిగా మునిగిపోతాయి ఈ గులాబ్ జామున్లు అనేటివి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కెర కరిగిపోయేంత వరకు మనము వెయిట్ చేద్దాము. చూసారు కదండి, చక్కెర బాగా కరిగిపోయింది. ఒక 5 నిమిషాల పాటు మనము ఇలాగే ఉడికించుకోవాలి నీళ్ళని, చక్కెర పాకాన్ని. మరీ ఎక్కువగా లేత ముదురు పాకం వచ్చేంత కాదండి. జస్ట్ మనము ఇలా చేతిపైన వేసుకుంటే మనకి ఆయిల్ ఎలా ఉంటుంది ముట్టుకుంటే సేమ్ అలాంటిదే మనకి జిగురుతనం అనేది రావాలన్నమాట. అప్పటి వరకు మనము కొంచెము మరిగించుకుందాము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఇలాచి పౌడర్ వేసానండి నేను. మీరు కావాలంటే కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కుంకుమ పువ్వు లేకపోయినా పర్వాలేదు, మనం ఇలాచి పౌడర్ వేసాం కదా, ఫ్లేవర్ బాగుంటుంది. చూసారు కదండి, ఇంకొంచెం కాస్త మరిగితే మనకి అది అనేది వస్తుందన్నమాట, జిగురులాగా వస్తుంది. ఇంకొక 2 నిమిషాల పాటు అయితే మరిగించుకుందాము. కరెక్ట్గా వేసాం కదండి, మనము 4 కప్పుల వాటరు 4 కప్పుల చక్కెర వేసాం కాబట్టి ఎక్కువసేపు మనకి టైం పట్టదు. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు మరో 2 నిమిషాలు అయింది కదండి, చూద్దాము. చూసారు కదండి, ఇలా జిగురుగా ఉందన్నమాట. చేతితో ఇలా ముట్టుకుంటే ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయింది. పర్ఫెక్ట్ పాకం అన్నమాట గులాబ్ జామున్కి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి, చల్లారనివ్వకుండా. అలాగే వదిలేయకండి, మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి, లేదంటే మనకి వేడిగా ఉండదన్నమాట. గులాబ్ జామున్లు చేస్తూ మనము దీంట్లోకి డైరెక్ట్గా సిరప్లోకి వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఇక్కడ కడాయి పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఆయిల్ కొంచెం మరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మనము గులాబ్ జామున్లు అన్నీ చేసుకొని వేసేసుకుందాము. ఇప్పుడు మనము కోవాని పిండిలో కలిపేసి పెట్టేసుకున్నాం కదా, ఒకసారి ఇలా కలిపేసుకొని దీనిని చిన్న ఉండలుగా చేసి కట్టేసుకుందాము. మరీ పెద్దగా ఏమీ చేయట్లేదండి, నేను కొంచెం మీడియం సైజులోనే చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే పిండిని అయితే తీసుకున్నాను కొంచెము. ఇప్పుడు దీనిని పగుళ్ళు రాకుండా ఇలా నేను చూపించే విధంగా చేసుకుందాము. మరీ ఎక్కువగా మనం ప్రెషర్ వేస్తూ తయారు చేయొద్దండి. జస్ట్ లైట్గా మనము ఇలా నేను చూపించే విధంగా చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా ప్రెషర్ చేసి వేసామనుకోండి, అవి పగిలిపోయే అవకాశం ఉంటుందన్నమాట, క్రాక్స్ వస్తాయి. జస్ట్ ఇలా పైనే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొన్ని తయారు చేశానండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కింది. లో ఫ్లేమ్లో నేను హీట్ చేసుకున్నానండి, హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. మరీ పొగలు వస్తూ ఉండగా మనం గులాబ్ జామున్ని వేసుకోవద్దు. సమోసాకి ఎలా తయారు చేసుకుంటామో కచోరీలకి సేమ్ అలాంటి టెంపరేచర్లో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసేసానండి. గులాబ్ జామున్ అన్నిటినీ ఒకటి వేస్తున్నాను. ఫస్ట్ అయితే 2 వేసాను. ఏమైనా క్రాక్స్ వస్తాయా పగిలిపోతాయా అని చెప్పేసి, అలాంటివి ఏమీ రాలేదండి. అలాగే కడాయికి కొంచెం అంటుకుపోయాయి, పర్వాలేదు, అవి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కదా, ఒక 5 నిమిషాల పాటు అదే గోరువెచ్చటి నూనెలో మనకి గులాబ్ జామున్ అనేటివి పైకి వచ్చేస్తాయన్నమాట. చూసారు కదండి, మనం వేసిన నూనెలోనే పైకి వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు స్టవ్ని మళ్ళీ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మనం గులాబ్ జామున్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట, మంచి కలర్ వచ్చేంత వరకు. చూసారు కదండి, ఇలా తింపుతూ మనం గులాబ్ జామున్ అన్నిటినీ కూడా కుక్ చేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 7 నుంచి 8 నిమిషాల టైం అయితే పడుతుంది. మీరు పొరపాటున కూడా హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, పైన క్రిస్పీగా అవుతుంది, లోపల వరకు అయితే కుక్ అవ్వదన్నమాట. చాలా ఓపికగా లో ఫ్లేమ్లోనే మనం తయారు చేసుకోవాలి.
చూసారు కదండి, గులాబ్ జాములన్నీ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి, చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి పగుళ్ళు అనేటివి లేవు, చూసారు కదండి. ఒకవేళ మీకు పగిలినా కూడా పర్వాలేదండి, ఆయిల్లో వేసినప్పుడు మనం సిరప్లో వేస్తే అది సెట్ అయిపోతుందన్నమాట. మనం వేసిన పిండి అన్నీ కరెక్ట్గా వేసాం కదా కొలతలతోటి, అవన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన గులాబ్ జాములన్నిటిని కూడా సిరప్లో వేసుకొని ఒక రోజు కాకపోయినా కనీసం ఒక 5-6 గంటల పాటు ఆ సిరప్లోనే ఉంచేసామనుకోండి, ఆ జ్యూస్ అనేది బాగా పట్టుకుంటుంది గులాబ్ జామున్కి. అప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మనకి పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి. చూసారు కదండి, ఒక 7-8 గంటల తర్వాత నేను గులాబ్ జామున్ని కట్ చేసి చూపిస్తున్నాను. లోపటి వరకే మనకి సిరప్ వెళ్ళిందనమాట. అలాగే మనం ప్రతి ఒక్క వాయువుని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చని నూనెలో గులాబ్ జామున్ అన్నిటినీ వేసుకొని దాని తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని తగ్గించుకుంటూ ఇలాగే తయారు చేసుకోవాలండి. అంతే అండి.